పూరా లోకల్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. లోక్సభలో ఉదయం 11 గంటల తర్వాత బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది. అంతకుముందే కేంద్ర కేబినెట్ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. అలాగే బడ్జెట్ రూపకల్పనలకు ముఖ్యంగా 9 ప్రధాన అంశాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ముఖ్యంగా 9 ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను రూపొందించింది. అవేంటి, ఆ ప్రధాన అంశాలు ఏంటి చూద్దాం. మొదటిది ఉపాధి కల్పన, రెండవది నైపుణ్య శిక్షణ, మూడవది ఎంఏఎస్ఎంపై దృష్టి, 4 వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు అభివృద్ధికి పరిశోధనలు, 5 వ్యవసాయంలో ఉత్పాదక పెంపు, 6 కూరగాయల ఉత్పత్తి పెంచేందుకు క్లస్టర్లకు ప్రోత్సాహం, 7 స్వయం సమృద్ధి సాధించడం, 8 రాష్ట్రాల భాగస్వామ్యంతో వ్యవసాయం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ప్రోత్సాహం, 9 ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాలు. వీటితో పాటు 30 లక్షలకు పైబడిన జనాభా ఉన్న ప్రధాన నగరాల్లో రవాణా ఆధారిత నగరాభివృద్ధి విధానం, పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, సృజనాత్మక రీతిలో నగరాభివృద్ధి, ఈశాన్య ప్రాంతాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు విస్తరణ, ఎంఎస్ఎంఈల అభివృద్ధికి చట్టంలో మార్పులు, గ్యారంటీ థర్డ్ పార్టీ హామీ లేకుండా ఎంఎస్ఎంఈలకు రుణాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేక సదుపాయాలు, ముద్రా రుణాలు 20 లక్షల రూపాయల వరకు పెంపు, ఎంఎస్ఎంఈ క్లస్టర్లతో కొత్తగా 24 సిడ్బీ శాఖలు, కొత్తగా 12 పారిశ్రామిక కారిడార్లు మంజూరు, కార్మికులకు డార్మిటరీ తరహా అద్దె ఇళ్ల నిర్మాణం, మహిళాభివృద్ధి కోసం 3 లక్షల కోట్ల రూపాయలు, కొత్తగా ఎన్సీఎల్టీ ట్రిబ్యునల్ ఏర్పాటు. పార్లమెంట్లో 2024 బడ్జెట్ ఎన్డీఏ ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది. మరి దీనిపై రానున్న రోజుల్లో ఇండియా కూటమి ఏ విధంగా స్పందించబోతుంది, వారు ఏ విధంగా విమర్శించబోతున్నారు, వారికి ఈ బడ్జెట్ నచ్చుతుందా, లేకపోతే ఈ బడ్జెట్ ఏమాత్రం సరిగా లేదని వారు విమర్శలు చేస్తారా చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.